కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని వైసీపీ సర్కార్ పూర్తిగా గాలి కుదిలేసింది. 2016లో అప్పటి టీడీపీ సర్కార్ ప్రారంభించి 70% పనులు పూర్తి చేసింది. తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే పూర్వ విద్యార్థి అనుమోలు ప్రభాకర్ 14 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 2014 అలాగే 19 మధ్యకాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెనమలూరు నియోజకవర్గం పోరంగి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి 2016లో శ్రీకారం చుట్టడం జరిగింది. పనులు 70% పూర్తయ్యాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ అదనపు తరగతుల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా వదిలేసింది. కనీసం నాడు నేడు పనుల్లో భాగంగా పూర్తి చేస్తారని చెప్పి ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు కూడా భావించారు. వైసీపీ 5 ఏళ్లలోనూ కూడా ఆ అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే సమస్యని స్థానికంగా ఉన్న అనుమోలు ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన దాదాపు 14 లక్షల రూపాయల సొంత నిధులతో అదనపు తరగతుల గదుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో అనుమోలు ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని లక్షలు కేటాయించడం జరిగింది, అసలు ఏంటి అదనపు తరగతి, అసలు దాని పరిస్థితి ఏంటి? 2016లో మరి ఆ బిల్డింగ్ స్టార్ట్ చేస్తామనేది జరిగింది. 70% కంప్లీట్ చేసి తను వదిలేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోతే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కూడా నాడు నేడు అన్నారే గానీ దాని గురించి అయితే ఏం పట్టించుకోలేదు, వదిలేశారు. నేను ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని కాకుండా ఈ పాఠశాల యొక్క ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల మీద ఎప్పుడేది అవసరమైనా మరి మా వంతు సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుండటం వలన వారు మమ్మల్ని పిలిచి అడిగితే దానికి మా శాసనసభ్యులు వారు బోడే ప్రసాద్ వారు కూడా మరి ఈ బిల్డింగ్ ఏదో అర్జెంట్ చేయాలంటే అవకాశం నాకు ఇవ్వండి, నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పాను. ఆ దానిలో భాగంగానే సుమారుగా 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి దానికి కావాల్సిన అంగులన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఇంకొంచెం చెన్నై టేబుల్ కుర్చీలు బల్లలు అయితే తేవాల్సినవి ఉన్నాయి. అవి కూడా ఓ 10-15 రోజుల్లో కంప్లీట్ చేసి గౌరవ శాసనసభ్యుల వారు ఇంకా ముఖ్యమైన వాళ్ళని తీసుకొచ్చి ఈ స్కూల్లో ఆ తరగతి గదులు విద్యార్థులకు అప్పచెబుతానికి కూడా ఏర్పాటు చేస్తానికి ఆ పనిలోనే ఉన్నాం. తరగతి గదులు మధ్యలో నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరగతి గదులు పూర్తి చేయాలని చెప్పి అధికారులు ఏమన్నా అడగడం జరిగిందా మేడం? గతంలో నేను ఇక్కడికి వచ్చి 1.5 ఇయర్ అయిందండి. 1.5 ఇయర్ అయిన తర్వాత ఈ పాఠశాల పూర్వ విద్యార్థి దాత అయినటువంటి అనుమోలు ప్రభాకర్ గారు పాఠశాలకి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. జరిగినప్పుడు ఇక్కడ 3rd క్లాస్ నుంచి వచ్చి ఇక్కడ మెర్జ్ అయిన తర్వాత అదనపు తరగతి గదుల యొక్క కొరత మాకు ఇక్కడ ఉందండి, కొన్ని నిర్మాణం మధ్యలో ఆగిపోయి ఉంది. ఆ నిర్మాణం కనుక కంప్లీట్ అయితే మనకి ఇన్ని తరగతులకి ఇక్కడ వసతి లేదు, మరి ఆ నిర్మాణం కంప్లీట్ అయితే ఉపయోగకరంగా ఉంటుందని మేము అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి 1 నెలలోగా పని మొదలు పెట్టేసి ఆల్మోస్ట్ పూర్తి చేసేశారు. ఇంకా చాలా మైనర్ వర్క్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ తరగతి గదుల నిర్మాణం పూర్తయిపోయింది. ఇది 3rd, 4th, 5th క్లాసెస్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఈ తరగతి గదులు అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకమైన లైబ్రరీ ఇలాంటి అదనపు తరగతి గదులతో పాటుగా ఆ రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి అలాంటి ఏర్పాటుని చేసినందుకు మా పూర్వ విద్యార్థి దాత అయినటువంటి అనుమోలు ప్రభాకర్ గారికి మా పాఠశాల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, మొత్తంగా టీడీపీ హయాంలో స్థాపించిన అదనపు తరగతుల నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం కూడా పూర్తి చేయకపోవడంతో స్కూల్ ఉందో ఈ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన అనుమోలు ప్రభాకర్ ముందుకొచ్చి దాదాపు 14 లక్షలు ఖర్చు చేసి అదనపు తరగతుల నిర్మాణం పూర్తి చేయడంతో ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, పోరంగి, కృష్ణా జిల్లా.